తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా గార్డెన్లో ఏ ఏ కూరగాయలు మొక్కలు పెంచుతున్నానో ఈ రైనీ సీజన్లో చూద్దాము. 10 days నుంచి కంటిన్యూస్గా బాగా వర్షంగా ఉందండి ఇక్కడ మేమున్న ప్లేస్లో. అందుకే కొన్ని చెట్లు కూడా రూట్ కుళ్ళి ఖరాబ్ అయ్యాయి. అవి కూడా తీసేయాలి. ఈరోజు ఎంత మాత్రం ఉన్నాయో చూపిస్తూ మీకు అలాగే ఈ రైనీ సీజన్లో నేను ఏ ఏ కూరగాయ మొక్కలు పెంచుతున్నానో కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. టెర్రస్ పైనే కాకుండా ఇలా స్టెప్స్ దగ్గర కూడా ఒక 10-15 టబ్స్ దాకా పెట్టానండి. వీటిలో స్టార్టింగ్ వచ్చేసి ఇదంతా టమాటో అండి. ఇది టబ్బు కాస్త వెడల్పుగా ఉంది కదా, అందుకనే వీటిలో ఒక 5 టమాటో ప్లాంట్స్ పెట్టాను. వెడల్పుగా ఉంది, అలాగే మనం ఒక స్టిక్ సపోర్ట్తో ప్రాపర్గా మనం వీటిని పెట్టాము అంటే ఈ 5 ప్లాంట్స్ కూడా ఆ టబ్లో పెంచేసి ఇలా ఒక గుబురుగా కూడా మనము పెంచవచ్చు వాటిని. ఇక్కడ వచ్చేసి ఇదంతా చిక్కుడు పాదు, ఇదిగోండి ఫ్లవర్ పట్టేసింది. ఇది మేము లాస్ట్ వీక్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఫ్లవర్ పడుతూ ఉంది. ఈ రైనీ సీజన్లో ఈ బ్లాక్ నెమటోడ్స్ ఉంటాయి కదా, అవి విపరీతంగా వస్తున్నాయండి. వీటిని ఎప్పటికప్పుడు నేను ఇలా తుంచి తీసేస్తూనే ఉన్నాను, అయినా ఇది అటాక్ అవుతూనే ఉంటుంది. ఇదిగోండి ఈ నెమటోడ్స్. వీటికి అప్పుడప్పుడు నేను స్ప్రే చేస్తూ ఉంటాను, ఇలా వచ్చినట్టు తీసేస్తూనే ఉంటాను. కానీ చిక్కుడు పాదకైతే విపరీతంగా వస్తుందండి. వీటితో హార్వెస్టింగ్ ఎక్కువగా ఉంటుంది చిక్కుడు పాదుతోటి, కానీ ఈ నెమటోడ్స్ కూడా విపరీతంగా ఉంటాయి. ఇవి ఏ టైంలో అయినా ఉంటాయి. చిక్కుడు పాదు పక్కనే ఇక్కడ బ్రింజాల్ ప్లాంట్స్ పెట్టానండి. ఈ బ్రింజాల్ ప్లాంట్స్ వచ్చేసి పర్పుల్ కలర్ ప్లాంట్స్. ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒక బ్రింజాల్ ప్లాంట్ పెట్టాను. ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే దశలో ఉంది. ఒక 1 week అలా ఫ్లవర్ వస్తుంది. ఇంకా 20 days కలా మనము బ్రింజాల్స్ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి 2 months బ్యాక్ వేసిన బ్రింజాల్ ప్లాంట్స్ ఇవి వచ్చేసి. ఇక్కడ స్టెప్స్ దగ్గర వేసిన కూరగాయ మొక్కలే కాకుండా ఇంకా నేను టెర్రస్ పైన అలాగే నాకు గేటు బయటి సైడ్ ఉన్న మినీ గార్డెన్లో కూడా వేశాను. ఈ మినీ గార్డెన్ వచ్చేసి నేల ఉందండి, నాకు ఖాళీ ప్లేస్ దొరికింది, అందుకని నేను అక్కడ కొన్ని ప్లాంట్స్ వేశాను. టెర్రస్ పైన మాత్రం ఇంకా అన్ని టబ్స్లోనే గ్రో చేస్తున్నాను. ఈ కూరగాయ మొక్కలు కూడా ఈజీగా మొండిగా పెరిగే మొక్కలు నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాటిని గ్రో చేస్తాను. అవి ఏ ఏ కూరగాయ మొక్కలు వేసానో కూడా ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. కింద స్టెప్స్ దగ్గర పెట్టిన ప్లాంట్స్లో కూడా బ్రింజాల్ చూపించాను కదా, అది వచ్చేసి పర్పుల్ బ్రింజాల్ అని చెప్పాను కదా. ఇది వైట్ బ్రింజాల్ అండి. మనకి బ్రింజాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, పర్పుల్, బ్లాక్, వాటిలో కూడా రౌండ్ వేపుడు అలా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి వైట్ బ్రింజాల్. ఇదిగోండి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది వీటికి. ఇదంతా ఫ్లవర్ వచ్చేసి మనకి బ్రింజాల్స్ కూడా వస్తాయి. ఇది వైట్ బ్రింజాలు, స్టెప్స్ దగ్గర ఉన్నది మాత్రం పర్పుల్ బ్రింజాలు. ఇది టబ్బు పెద్దగా ఉంది కాబట్టి నేను వీటిలోనే ఒక టమాటో పెట్టాను. అలాగే ఇది వచ్చేసి గోరు చిక్కుడు ప్లాంట్ అండి. ఇది గోరు చిక్కుడు, ఇది రీసెంట్గా వేశాను. 25 days అలా అవుతున్నట్టుంది. ఈ మాత్రం వచ్చింది గోరు చిక్కుడు మొక్క. ఇది వచ్చేసి దోసపాదు అండి. దోసపాదులో కూడా మనకి కీర ఉంటుంది, పొడవు కీర, అలాగే రౌండ్ కుకుంబర్ ఉంటుంది కదా, మనం వాటిని పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుంటాం కదా, ఆ దోసపాదు అండి. నేను వీటికి కూడా హార్వెస్ట్ చేశాను ఒక 10 days బ్యాక్. మళ్ళీ ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది రౌండ్ దోసపాదండి. ఇది కూడా మనము ఈజీగానే గ్రో చేయొచ్చు. కాస్త లో మెయింటెనెన్స్తోనే మనము వీటిని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, గ్రో కూడా ఈజీగానే. ఇక్కడ ఇది వచ్చేసి సొరపాదు. ఈ టబ్లో నుంచి సొరపాదు ఇలా పెట్టాను. ఇదంతా సొరపాదేనండి. వీటికి ఇలా పందిర్లాగా కూడా నేను వేసుకున్నాను. ఈ సొరపాదు ఈ టబ్లోని ఇది రౌండ్ దోసపాదు పెట్టాను.
స్టెప్స్ దగ్గర చిక్కుడు పాలు చూపించాను కదా, కొన్ని టబ్స్లో కూడా వేసాను. ఇదిగోండి ఇలా చూడండి, ఫుల్గా బ్లూమ్ అయింది ఫ్లవరు. అలాగే చిక్కుడుకాయలు కూడా చూడండి, ఇంకా ఇటు సైడ్ అంతా చిక్కుడుకాయలు ఉన్నాయండి. వీటికి మనం పాలు ప్రాపర్గా కాస్త సెట్ చేసుకున్నామంటే చిక్కుడుకాయలు మనము చాలా డేస్ వరకు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. కాస్త వీటికి తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటూ ఎండిన పాదులు, పండిన ఆకు అవన్నీ తీసేస్తూ కేర్ తీసుకున్నామంటే మనం చిక్కుడుకాయలు బోల్డ్ అన్ని రోజులు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. చేసి ఎక్కువగా టమాటో ప్లాంట్స్ పెట్టాను. ఈ టబ్బులో మాత్రము ఇది వచ్చేసి బీరపాదు అండి, ఇది బీర, ఇది వచ్చేసి మిర్చి. ఒక కాకర సీడ్ పెడితే కాకరపాదు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ టబ్బులో ఒక్కటే నేను బీర అండ్ కాకరపాదు పెట్టాను. ఇంకా ఇదంతా టమాటో మొక్కలేనండి. ఇదిగోండి టమాటో మొక్కకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ టమాటో మొక్కల మధ్య నేను ఒక బంతిపూల మొక్క పెట్టాను. ఇది పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మనకి వెజిటబుల్ ప్లాంట్స్ మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇది ఒక మంచి టిప్ అని చెప్పచ్చు, నా అడ్వైస్ కూడా ఇది. ఎందుకంటే మనము పూల మొక్కలు ఇలా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ హనీ బీస్ ఇవి బాగా అట్రాక్ట్ అయ్యి మనకి కొన్ని కూరగాయ మొక్కలకి పాలినేషన్ అవసరం కదా, వాటికి ఈజీగా ఉంటుందన్నమాట. హనీ బీస్ ఎక్కువగా వచ్చాయంటే పాలినేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందుకే పూల మొక్కలు గ్రో చేయమని చెప్తున్నాను. ఎన్ని మీరు కూరగాయ మొక్కలు పెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ పూల మొక్కలు పెట్టండి. ఇది బాగా హెల్ప్ అవుతుందండి మనకి హనీ బీస్కి. ఇది మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఇదిగోండి ఇది కూడా ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది. ఇలా ఇది నేను కావాలనే వీటి మధ్యలో పెట్టాను ఈ బంతిపూల మొక్క. ఇదంతా టమాటో ప్లాంట్సేనండి, ప్రతి టబ్లో టమాటో ప్లాంట్సే ఉన్నాయి. మధ్యలో ఒక్కటే బంతిపూల మొక్క పెట్టాను. వచ్చేసి ఇది కీరా పాదండి, ఇదంతా ఇదిగోండి కీరా కూడా స్టార్ట్ అయింది. ఇదిగోండి ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఈ కీరా వచ్చేసి నేను ఒక 6-7 ప్లాంట్స్ పెడితే ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక 2 పాదులు మాత్రం ఖరాబ్ అయ్యాయి. ఎందుకంటే చెమ్మ ఉండి 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 రూట్ అనేది కుళ్ళింది అనమాట, మురిగింది అంటాము కదా, అలా అయింది. అది మీకు ఖరాబ్ అయిన ప్లాంట్ కూడా చూపిస్తాను. ఇదంతా కీరా పాదు, కీరా కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ ఈ టబ్బులో ఉన్నవి కూడా కీరదోస పాదులే. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం థర్మాకోల్ బాక్స్ పెద్దదిగా ఉంది కదా, మీతో చాలా పెట్టానండి. ఇక్కడ వచ్చేసి మిర్చి పెట్టాను. ఇది మిర్చి కాదు, క్యాప్సికము. ఇది క్యాప్సికమ్ మొక్క, దీని పక్కన మిర్చి పెట్టాను. క్యాప్సికమ్ మాత్రం ఒక 2-3 ప్లాంట్స్ పెట్టానండి. నేను సీడ్స్ వేసాను కానీ అన్నీ జెర్మినేట్ అవ్వలేదు. ఒక 3 ప్లాంట్స్ వస్తే ఇక్కడ ఒకటి పెట్టాను. ఇది క్యాప్సికము, ఇక్కడ మిర్చి. ఇది వచ్చేసి బ్రింజాల్ ప్లాంట్సే కానీ మనము పర్పుల్ వైట్ బ్రింజాల్ ప్లాంట్ చూపించాను కదా, ఇది ఆ పర్పుల్ కలర్లోనే పొడవుగా వస్తుంది కదా, ఈ సైజు వస్తాయి కదా ఆ వంకాయలు. ఈ ప్లాంట్స్ వచ్చేసి బ్రింజాల్ ప్లాంట్స్. ఇక్కడే ఒక దొండపాదు కూడా పెట్టాను. కింద గ్రిల్లులో ఒకటి సెట్ చేశాను మినీ గార్డెన్లో. టెర్రస్ పైన కూడా ఒక దొండపాదు వేస్తే ఇదిగోండి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది రీసెంట్గానే పెట్టాను. ఇది చాలా మొండిగా పెరిగే పాదు అండి, దొండపాదు. వీటిలోనే నేను కీరా పాదులు వేస్తే ఇదిగోండి 2 కుళ్ళిపోయాయండి రూట్స్. ఈ కీరా మొత్తం ఖరాబ్ అయింది. ఇంకా దీన్ని తీసేయాలి. రైనీ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవేనండి. మనకి డైలీ వర్షం పడడం వల్ల సాయిల్ ముద్దగా ఉంటుంది. అలాగే వాటర్ ఓవర్ఫ్లోగా ఉండడం వల్ల రూట్ అనేది కిందిపోయి ఇదిగోండి కాదు మొత్తం ఖరాబ్ అయింది. ఇంకా దీన్ని తీసేయాలి. కీరా కూడా చూడండి ఈ మాత్రం స్టార్ట్ అయ్యి ఇలా ఖరాబ్ అయిపోయింది చూడండి. వర్షాలు ఎక్కువగా ఉండి చెమ్మగా ఉండడం వల్లే ఇలా అయిందండి. ఇక్కడ ఈ కీరా పాదుకి ఇక్కడ ఒకటి పడ్డది, ఇదిగోండి ఇవన్నీ కీరాలు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి,
మొత్తం మురిగిపోయింది. ఇదిగోండి, ఇది కీరాను. ఈ 2 పాదులు వేస్తే 2 పాదులు ఖరాబ్ అయ్యాయి. వేరే టబ్స్లో వేసిన కీరా పాదులు మాత్రం అవి హెల్తీగా ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఇంకొక మిస్టేక్ ఏమవుతుందంటే, మనకి టబ్స్లో హోలు కూడా ప్రాపర్గా లేకపోతే వాటర్ నిలబడడం వల్ల కూడా ఇలా పాదులు ఖరాబ్ అవుతాయి. అందుకే ఈ రైనీ సీజన్లో టబ్స్కి హోలు ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు మొక్కలకి ఇవ్వాల్సిన కేర్ ఇవ్వండి. బయట ఉన్న మినీ గార్డెన్లో ఇక్కడ దొండపాదు వేశాను. ఇదంతా దొండపాదేనండి. ఇదిగోండి, ఇలా దొండకాయలు కూడా ఫ్లవర్ పట్టేసి బాగా వస్తున్నాయి. ఇదంతా వచ్చేసి దొండపాదేనండి. ఇదిగోండి, ఇలా దొండకాయలు కూడా పూత పట్టేసి దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది మొత్తం ఇలా మెహందీ ప్లాంట్కు అల్లుకపోయింది. ఇలా గ్రిల్లు కూడా మొత్తం అల్లుకుంది దొండపాదు. ఇంకా ఇక్కడ కొన్ని వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఇలా కొన్ని ఆకుకూరలు కూడా వేశాను. దొండపాదు మాత్రం మెయిన్గా ఇలా గ్రిల్కి పాకిచ్చాను. ఈ 2 చిన్న కరమాకుల బాక్స్ వచ్చేసి ఇది వెల్లుల్లి అండి. నేను వెల్లుల్లి ఇంత ప్రాపర్గా వస్తుంది అనుకోలేదు, కానీ ఓకే, నేను పెట్టిన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వచ్చేసాయి. ఇదిగోండి, కాకపోతే దీనికి చాలా టైం ప్రాసెస్ అండి. ఇది 1 మంత్ అయిందంటే, ఇంకా మనము 8-9 మంత్స్ వెయిట్ చేస్తే కానీ మనకి వెల్లుల్లి హార్వెస్ట్ చేసుకోవడానికి టైం రాదు. 9 మంత్స్ దాకా వెయిట్ చేయాలి. ఈ 2 టబ్స్లో వెల్లుల్లి వేశాను. ఈ మాత్రం గ్రో అయింది, హెల్దీగా ఉంది గ్రో అయినా కూడా. ఇక్కడ వచ్చేసి ఇది కూడా గోరుచిక్కుడే అండి. ఫస్ట్ ఇంకొక టబ్లో కూడా నీకు గోరుచిక్కుడు చూపించాను కదా, అది ఈ గోరుచిక్కుడు మొక్క నేను రీసెంట్గా వేసినది. 3 మంత్స్ బ్యాక్ వేసిన గోరుచిక్కుడు మొక్కలు ఇవి మాత్రం పెరిగాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇవి జస్ట్ 1 మంత్ ప్లాంట్ అండి. ఇది 1 మంత్కి ఈ మాత్రం అయింది. ఇవి మనకి గోరుచిక్కుడు గ్రో అయ్యి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి దగ్గర 3 మంత్స్ అబోనే అవుతుంది. మీకు రెడీగా ఉన్నది కూడా చూపిస్తాను. ఇంకా ఫ్లవర్ వచ్చి మనకి గోరుచిక్కుడు రావడానికి ప్లాంట్ ఏ సైజు ఉండాలో కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇవి మిర్చి మొక్కలండి. ఇది ఇక్కడ ఇలా వరుసగా ఒక 3 దాకా పెట్టాను. మిర్చి కూడా చూడండి, మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చెట్టు నిండా మిర్చినే అండి. ఇదిగోండి, ఇలా రౌండ్గా ఇది బుషీగా పెరుగుతుంది కదా, ఇలా కింద మొత్తం మిర్చినే ఉన్నాయి. ఈ సైజే ఉన్నా కూడా మిర్చి ఇంత మాత్రం వచ్చాయి. ఇది వచ్చేసి కాకరపువ్వు. ఇదిగోండి, కిందలు స్టార్ట్ అయ్యాయి. వీటికి నేను ఒక 3 టైమ్స్ హార్వెస్ట్ చేశాను, ఒక పావు కిలో అలా. ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయ్యి రెడీగా ఉంది. ఇదిగోండి, ఇవన్నీ కాకరకాయలే. ఇంకొక కాకరపాదు కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. గోరుచిక్కుడు వచ్చేసి నేను మీకు 1 మంత్ ప్లాంట్ చూపించాను కదా, ఇది వచ్చేసి 3 మంత్ ప్లాంట్ అండి. ఇది 2. ఇంకా వేరే టబ్స్లో కూడా ఇంకొక 2 గోరుచిక్కుడు మొక్కలు ఉన్నాయి. అవి కూడా 3 మంత్స్ ప్లాంట్సే. ఇవి ఇంకా ఫ్లవర్ వచ్చి మనకి కాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మాత్రం ఉంటే ఇంకా మనకి వర్షం ఎక్కువ పడ్డా కూడా ఇబ్బంది ఉండదు. కొంచెం చిన్నగా ఉన్నప్పుడే రైనీ సీజన్లో కాస్త కేర్గా కాపాడుకోవాలి. ఇది వచ్చేసి జింజర్ అండి. ఇదిగోండి, జింజర్ నేను ఒక 6 పీసెస్ పెట్టి 6 వచ్చాయండి. ఫుల్ హ్యాపీ నేను జింజర్ విషయంలో మాత్రం. ఒక 6 పెట్టాను, 6 వచ్చాయి. కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టాను, అన్నీ వచ్చాయి. ఇది 1.5 మంత్ ఈ ప్లాంట్ వచ్చేసి. ఇంకా మనము ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి 2 మంత్స్ ఈజీగా పడుతుంది. 2 మంత్స్ తర్వాతనే మనము జింజర్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బీరపాదు కూడా పెట్టానండి. ఇదిగోండి, ఒక టబ్లో పెట్టాను. ఇది ఒకటి వుడెన్ బాక్స్, ఇక్కడ కూడా ఒకటి వేసాను. ఇది బీరకాయలు మనం హార్వెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. దీనికి కూడా లేదన్నా ఇంకా 2 మంత్స్ పడుతుంది.
కాకరపాదు వచ్చేసి ఇక్కడ కూడా వేసాను. ఇది కాకరకాయ కూడా చూడండి ఎంత హెల్తీగా బాగా బిగ్ సైజే వచ్చింది కాకరకాయ కూడా. ఇది ఒక రకం, ఇందాక చూపించింది ఒక రకం కాకరపాదు. బెండ మొక్క వచ్చేసి ఇదేనండి, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ కూడా ఇది బెండ మొక్కనే, ఇక్కడ ఒకటి పెట్టాను. బయట మినీ గార్డెన్లో వేసిన బెండ మొక్క వచ్చేసి ఇదేనండి. ఈ ప్లాంట్ వచ్చేసి నేను 4 months అవుతుంది ఈ బెండ మొక్క వేసి. పైన ఉన్నవి టెర్రస్ పైన ఉన్నవి మాత్రం రీసెంట్గా, అంటే 1 month మొక్కలు పైన చూపించిన బెండ మొక్కలు. ఇది వచ్చేసి పసుపు అండి, పసుపు నాటాను ఒక టబ్బులో, ఇది మాత్రం గ్రో అయ్యింది. ఇది కూడా మనము ఈజీగానే గ్రో చేయొచ్చు. ఒక్క పసుపు కొమ్ము పెట్టామంటే లోపల చాలా దుంపలు వస్తాయి. లీఫ్ టచ్ చేస్తేనే పసుపు స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ దొండకాయలే, చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్రెష్గా. ఇది చూడండి ఎంత హెల్తీగా గ్రో అయిందా. ఇదండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ రైనీ సీజన్లో ఏ కూరగాయలు మొక్కలు పెంచుకోవచ్చో చూసారు కదా. ఈ కూరగాయ మొక్కలు కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ చెప్పాను కదా, ఈజీగా కాస్త మొండిగా పెరిగే మొక్కలకే నేను ప్రియారిటీ ఇస్తాను అని. వాటిలో గోరుచిక్కుడు, బెండకాయ, టమాటో, మిర్చి, ఇంకా అలాగే బ్రింజాల్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ వేశాను. అలాగే కాకరపాదు, బీరపాదు, సొరపాదు, ఇంకా దోసకాయలోనే రౌండ్ కుకుంబర్ వేశాను. మనము పొడవుగా ఉండే కీర దోసపాదు ఉంటుంది కదా, అవి కూడా వేశాను. ఈ కీర దోస పాదులోనే 2 కీర పాదులు మాత్రం ఖరాబ్ అయ్యాయండి. అది ఎందుకు అంటే ఈ కంటిన్యూస్గా వర్షం వల్ల ఆ రూట్ కుళ్ళిపోయింది, ఇంకా దాన్ని తీసి పడేయాల్సిందే అండి. కానీ వాటికి 4-5 దాకా కీర పడ్డాయి, కానీ అన్నీ ఖరాబ్ అయ్యాయి. ఇంకా 2 పాదులు తీసేయాలి. అలాగే దొండపాదు కూడా చూసారు కదా, దొండ, చిక్కుడు, ఇవన్నీ మనము ఈజీగానే గ్రో చేయొచ్చండి. కొంచెము ఫర్టిలైజర్గా ఎరువు మధ్య మధ్యలో మనం స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే, ఆ మాత్రం కేర్ తీసుకున్నామంటే చాలు, మనకి హార్వెస్టింగ్ బాగానే ఉంటుంది. కూరగాయ మొక్కలు కూడా ఈజీగానే గ్రో చేయొచ్చు. ఇదండి ఈరోజు చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.